ఆ విరిగి నలిగిపోయి కన్నీటితో సోలిపోయి సొమ్మసిల్లిపోయిన బలవంతుడు పశ్చాత్తాపపడి చివరిగా చనిపోయే టైంలో ఆయనని మందిరంలో, డాగోను అనే మందిరంలో బంధించి ఉంచినప్పుడు చివరి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి దేవా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, సహాయం చేస్తా అన్నావు కదా, నేను శ్రమలో పడిపోయినా, కష్టాల్లో పడిపోయినా, శోధనలో పడిపోయినాయా, నువ్వు సహాయం చేస్తాను వాగ్దానం చేసావు కదా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి తండ్రి, ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆయన ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వస్తారు. తెలుసో తెలియకనో సంసోను పడిపోయింది, కానీ చివరికి ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయాలి. పడిపోయిన సమస్యలో ఉన్నాం కరెక్టే, కానీ ప్రార్థన చేయాలి. సంసోను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలకించి శక్తి, దైవ శక్తిని, ఆత్మ అభిషేకాన్ని సంసోను మీదకి దేవుడు పంపించాడు. హల్లెలూయా.